హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? మీరందరూ బాగోవాలని కోరుకుంటున్నాం. మేము అరుణాచలం ట్రైన్ ఎక్కుతా కాట్పాడులో దిగామన్నమాట. అక్కడి నుంచి వేరే ట్రైన్ ఎక్కి తిరుపతి వెళ్ళాలి. ఇక్కడికి వచ్చి ఆ స్టేషన్లో కూర్చుంటే కొంతమంది అన్నారు ఇక్కడ సంత చాలా బాగుంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి, అన్నీ సౌకగా ఉంటాయి అని చెప్పారు. పల్లెటూరులో ఎక్కువ సంతలు ఉంటాయి కదా, ఇక్కడ ఎలా ఉందో చూద్దామని వెళ్ళాము. ఇక్కడ చాలా బాగున్నాయి, కాయగూరలన్నీ తాజాగా ఉన్నాయన్నమాట. ఇంకా చీమదుంపలు, వంకాయలు అన్నీ చాలా ఉన్నాయి. కొంతమంది అంట వాళ్ళ పొలంలో అమ్మేవి తెచ్చుకొని కొంచెం కొనుక్కొని అమ్ముతారంట. ఇలాగ ఆకుకూరలు చాలా బాగున్నాయి. మనకు ఆకుకూరలు చాలా పెరుగు కదా, ఇక్కడ చాలా చవకగా ఉన్నాయి. 4 కట్టలు 10 రూపాయలు, 5 కట్టలు 15 రూపాయలు అలాగ ఇచ్చేస్తున్నారు. నేను చెప్తున్నారనమాట. ఇంకా ఇవన్నీ చాలా తాజాగా ఉన్నాయన్నమాట. బజారు చాలా పెద్ద సంత ఉంది ఇక్కడ. ఇదేంటంటే ఎర్ర తోటకూర అంట, ఇది ఆవిడ చెప్పింది. ఇక్కడ లేదంటూ ఏమీ లేవు, అన్ని రకాలు ఉన్నాయన్నమాట కూరగాయలు. ఇవేవో కాయలు అంట, ఏంటవి అంటే ఏదో కాయలు పేరు చెప్పాడు, అవి తమిళం కదా మనకు సరిగా అర్థం కాలేదు. ఏం చేయొచ్చు అంటే పప్పులో వేసుకోవాలి అని చెప్పారు. ఉల్లికాడలు ఇవన్నీ ఉన్నాయి. చిన్న ఉల్లిపాయలు, మామిడికాయలు అన్నీ చాలా రకాలు ఉన్నాయి. మనకి ఏమి దొరకందంటే ఏమి లేవు, అన్నీ దొరుకుతాయి ఇక్కడికి వస్తే. కొబ్బరికాయలు కూడా చాలా సవగ్గా ఉన్నాయి. 6 కొబ్బరికాయలు 50 రూపాయలు, 7 కొబ్బరికాయలు 50 రూపాయల, అలా పోగులు పెట్టేసి ఇచ్చేస్తున్నారనమాట అన్నీని. ఇక్కడ ఆడవాళ్ళు ముసలోళ్ళు ఎక్కువ ఉన్నారు, వాళ్ళు అమ్ముకుంటున్నారు బాగాను. పెద్ద వయసు వాళ్ళు ఎక్కువ ఉన్నారనమాట. ఈ మార్కెట్ అంతా 4-5 లైన్లు ఉన్నదనమాట, చాలా పెద్దగా ఉన్నది మార్కెట్. ఈ నిమ్మకాయలంట నిన్న పోగులు పెట్టారా 10 రూపాయలు 5 రూపాయలేనంట, అంత సవగ్గా ఉన్నాయి బాగా. కానీ మేము తీసుకోవడానికి మేము తిరుపతి వెళ్ళి మళ్ళీ వెళ్ళాలి కదా, అన్నీ తీసుకుంటే ఓడిపోతాయని మేమేమి తీసుకోలేదన్నమాట. ఇక్కడ అన్ని రకాలు అమ్ముతున్నారు. ఇగో ఈ శనక్కాయలు తీసుకున్నారు మా వాళ్ళు, డబ్బా వచ్చి 50 రూపాయలంట. ఇవేమో మసాలా దినుసులు, ప్యాకెట్ వచ్చి 20 రూపాయలంట. పలవా మసాలాలు అన్నీ ఉన్నాయన్నమాట. ఈ పువ్వులన్నీ అమ్ముతున్నారు, పుట్టగొడుగులు, కాలీఫ్లవరు అన్నీ ఉన్నాయి. అసలు ఏం దొరకందంటే ఏం లేదు, అన్నీ దొరుకుతున్నాయి. మనకు తెలియని వస్తువులు కూడా చాలా ఉన్నాయి, అవి ఏంటో అడిగి తెలుసుకోవాల్సి వచ్చింది. అలాగ అన్ని రకాలు ఉన్నాయన్నమాట. స్వీట్ కార్ను, గుమ్మడికాయలు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇది ఉసిరికాయలు, ఈ ములక్కాళ్ళు, పళ్ళు కూడా అమ్ముతున్నారు, బత్తాకాయలు, యాపిల్కాయలు అన్నీ. క్యారెట్లు మాత్రం చాలా తాజాగా ఉన్నాయి, అప్పుడే వచ్చినాయి అంట. సర్లే ట్రైన్లో తినొచ్చని మేము ఒక 1/2 కేజీ తీసుకున్నాము, చాలా బాగున్నాయి, తీయగా ఉన్నాయి. ఈ కొబ్బరి బొండాలు కూడా ఇక్కడ సవగ్గా ఉన్నాయి. ఈ చిన్న సైజు అయితే 10 రూపాయలు, పెద్ద సైజు అయితే 20 రూపాయలంట. కొబ్బరి బొండాలు మాత్రం తాగేము అందరము. ఈ సంత చూస్తుంటే పల్లెటూరులో ఉన్న సంతలాగా గుర్తొచ్చిందనమాట. మేము పల్లెటూరు వెళ్ళినప్పుడు ఉండేది సంత, అలా గుర్తొచ్చింది. అలాగన్నీ చాలా బాగున్నాయి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.